రైట్. అయ్యంగార్ గారు, కిరణ్ కుమార్ గారు, ఒక్క నిమిషం మీతో మాట్లాడే ముందు సార్ ఒక్కసారి ప్రజలు ఏమనుకున్నారు ఒక్కసారి విన్న తర్వాత మీతో కూడా ఫైనల్గా కొంత మాట్లాడాలి సార్. నేను ప్లీజ్ ఒక్కసారి పబ్లిక్ బైట్స్ వినండి సార్. ఈరోజు జరిగిందని తింటా ఉన్నాయి. ఈ హిందూ మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి. ఎందుకంటే ఈ కల్తీ నెయ్యి ఇంకోటి పందుకో కలిసింది, జంతువులకు కలిసింది అనేసి హిందూ మనోభావాలు దెబ్బతీస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి లడ్డు విషయంలో కల్తీ జరిగింది, అన్యాయం చేసినాడు, దొంగతనం చేసినాడు, దోపిడీ చేసినాడు. ఏదైతే తిరుపతి లడ్డు విషయం ఉన్నదో దాని మీద సిట్ ఏమనిచ్చింది, జంతు కొవ్వు పదార్థాలు కలవలేదని ఇచ్చింది తప్పించి అందులో ఒక సుక్క నెయ్యి లేదు, ఒక సుక్క పాలు లేవు, అంతా కూడా మోసం అని ఆ దర్యాప్తులో చెప్పింది అని వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు దాన్ని అంతా వదిలేసి జంతు కొవ్వు కలలేదన్న దాని మీద గొంతులేస్తున్నారు. ఏదైతే రకరకాల దోసుకోనే వ్యవహారంలో వీళ్ళు వెనకేసుకున్నారో ఇవన్నీ మానుకుని ఈ రోజుని భగవంతుని క్షమాపణ కోరుకోవాలని నేను తెలియజేసుకుంటున్నాను. కోట్లాది మంది భక్తులు కలిగినటువంటి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ప్రసాదమైనటువంటి లడ్డూలో కల్తీ నెయ్యి కలిపిందే కాక ఆ కల్తీ నెయ్యిని మేము కలపలేదని చెప్పేసి బుకాయిస్తూ మరలా సిగ్గు లేకుండా రోడ్ల మీదకి వచ్చి మీడియాలో ముందరికి వచ్చి సిగ్గు లేకుండా మాట్లాడడం చూస్తూ ఉంటే రాజకీయం ఏ విధంగా భ్రష్టు పట్టిందో, రాజకీయ విధానాల్ని ఏ విధంగా తప్పుదోవ పట్టించి ప్రజాధనాన్నే కాకుండా దైవ ధనాన్ని కూడా దోచుకోవచ్చు అని చెప్పేసి ఉదాహరణగా మనకు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అండ్ టీం వీళ్ళకి ప్రజాప్రీతి, దైవ భీతి అనేది ఎటువంటి భక్తి లేకుండా, ఎటువంటి సంకోచం లేకుండా దాదాపుగా 250 కోట్ల రూపాయల వరకు ఇందులో స్కామ్ చేశారంటే వీరు ఎంత దుర్మార్గులో, నీచులో, నికృష్టులో ఒకసారి తెలుసుకోవచ్చు. దేవుడు ప్రసాదం అనేది ఎప్పుడు కూడా పవిత్రంగానే ఉండాలి. నిజంగా ఇది క్షమించరాని విషయం. అది ఏ కొవ్వు అని చెప్పి వేరే సంగతి, కానీ కొవ్వు మాత్రం కలిసింది. ఎంత దారుణమైన విషయం అంటే అంత దారుణమైన విషయం. ఈ విషయంలో మరి ఎవరైనా సరే అది ఖండించాల్సిందే, అది తప్పు పట్టాల్సిందే. ఈ రోజుల్లో 291 రూపాయలకి నెయ్యి అనేది ఇది ఖచ్చితంగా ఆలోచించగలిసిన విషయం. మేబీ అందులో కొంతమంది కొన్ని రిపోర్ట్స్లో వచ్చేదాని ప్రకారం పామ్ ఆయిల్ కానివ్వండి, పామ్ కెనాల్ కానివ్వండి, ఆర్ విచ్ వాజ్ ఆర్టిఫిషియల్ కెమికల్స్ కానివ్వండి, దీనికి సంబంధించి కొంత చర్చ జరుగుతూ ఉంది. ఆ ఒక్క నివేదిక మనకు అర్థమవుతుంది అందులో ఎన్ని అవకతవకలు ఉన్నాయో. ఇది ప్రజలందరూ గమనించారు. ఆ గమనించిన దాని ప్రకారమే ఫలితాలు ఉన్నాయి. ఆ ఫలితాల ప్రకారమే ఆ తర్వాత ఏం జరిగింది అనేది నివేదికని తీయటం జరిగిందని అంటూ ఉన్నారండి. అది నిజమని నిర్ధారణ అవుతూ ఉంది. తప్పంటే కల్తీ కలిగినప్పుడు తప్పే కదండి, కరెక్ట్ అని ఎలా అంటాం మనం? కల్తీ అనేది 99% తప్పే. చేసిందే వాళ్ళు చేసింది తప్పు. తిరుపతి దేవుడు అనేటప్పటికీ సనాతన ధర్మం హిందూస్కి ఎవరికైనా ఒక అక్కడ ఆకర్షణ శక్తి ఉండబట్టి ఆయన కింద అందరూ ఆయన శక్తి మూలానే బతుకుతున్నారని ఒక నమ్మకంతో అందరూ అక్కడ వెళ్తున్నారు. కాబట్టి అది మనం కాపాడాల్సిన బాధ్యత ప్రత్యేకంగా నాయకుల మీద బాగా ఉంది. దేవాదాయ శాఖ అంతా కూడా ఆర్థికంగా దైవత్వాన్ని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా హిందూ సాంప్రదాయాన్ని గౌరవించాలి. హిందూ సాంప్రదాయాన్ని తొక్కుపెడుతూ ఉన్నారు. నైవేద్యాల్లో నెయ్యి కల్తీ జరుగుతూ ఉంది. దాన్ని మనందరం కూడా ఖండించాలి. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డును అపవిత్రం చేయటం చాలా మహాప్రాధం అండి. జంతు కొవ్వు కలిసిందని కూడా అంటున్నారు. అది చాలా మహాఘోరం అండి. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని నేనైతే నమ్ముతున్నాను. అలా జరగబట్టే దాంట్లో చాలా ఇది పబ్లిక్గా ఒక భక్తుడిగా మా మనోభావాలు బాగా దెబ్బతిన్నాయని కూడా మేము ఫీల్ అవుతున్నాం. లడ్డూలో కల్తీ జరిగింది. మేము ఎప్పుడు తిరుపతి పద్దాకా వెళ్తూనే ఉంటాం. రైట్. అయ్యంగార్ సార్ విన్నారు కదా, హిస్టారికల్గా భగవంతుని ప్రసాదాల విషయాల్లో అప్పట్లో రాజులు ఏమైనా రెస్ట్రిక్షన్స్ పెట్టారా? అసలు ఏంటి, అసలు ఈ 9-8 శతాబ్దాల ప్రసాదాలు ఉన్నాయా? అసలు శిక్షలు ఏమైనా ఉన్నాయా సార్? సరే ఇప్పుడు వీళ్ళకి ఏం శిక్షలు వేస్తారో అది మనం వెయిట్ చేద్దాం సార్. కిరణ్ కుమార్ సార్ మీరు కూడా వినాలి, ఎందుకంటే రాజ్యాంగ పరంగా కూడా మిమ్మల్ని అడగబోతున్నా. ముందు సార్ని అడుగుదామని. సార్ ఏంటి అప్పట్లో ఏమైనా శిక్షలు వేసారా? తప్పులు చేస్తే రాజులు ఏమైనా శిక్షలు వేసారా? చాలా బ్రహ్మాండంగా దీన్ని ఫైట్ చేసేద్దాం అనుకున్నాం, కానీ స్వామివారు వచ్చి బాగా తలబచ్చేశారు. సరే, ఏదేమైనప్పటికీ ఏంటంటే విషయాన్ని చాలా సమగ్రంగా దీన్ని చర్చించవలసిన అవసరం మాత్రం చాలా అవసరం ఉంది. అవసరమైతే ఇంకొక సెపరేట్ అవసరమైతే మేము కూడా డిబేట్కి వస్తాము. ఏంటంటే ఇప్పుడు ఈ అంశాన్ని ఊరికే మనం తేలికే తీసిపారేసేది ఏం కాదు.
అసలు రాజకీయ పరమైన వ్యవస్థలు దీంట్లో చొచ్చుకు వచ్చి పూర్తిగా ఆలయ వ్యవస్థను పూర్తిగా కబ్జా చేసేసాయి ఈ రోజున. ఈ కబ్జా చేసిన వ్యవస్థలో జరుగుతున్న లోపాలను ఎత్తి చూపి మళ్ళీ రాజకీయ పార్టీలను మనం ప్రశ్నించడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. దీని పట్ల సమగ్రమైన అవగాహన మనకి చారిత్రకంగా ఉండాలి, ఆధ్యాత్మికంగా ఉండాలి, ఆగమపరంగా ఉండాలి, న్యాయపరంగా, చట్టపరంగా, రాజ్యాంగపరంగా అన్ని విధాలా మనకి సమగ్రమైన నాలెడ్జ్ ఉంటే తప్ప, ఈ నాలెడ్జ్ ని సమాజంలో వ్యాప్తి చెందిస్తే తప్ప కానీ మనం దీన్ని విజయం సాధించడం చాలా కష్టం. ఈ మధ్యకాలంలో చూసాం లేదా పెద్ద పెద్ద ధార్మిక సంస్థలు, విహెచ్పి లాంటి సంస్థలు కూడా దాదాపు 3 లక్షల మంది 4 లక్షల మందితో బ్రహ్మాండమైన సదస్సులు సమావేశాలు ఏర్పాటు చేసే కానీ చాలా బాధాకరమైన ఈ సంస్థల పట్ల నాకు బాగా పరిపూర్ణమైన గౌరవం ఉంది. అయితే వాళ్ళు తిరుపతికి సంబంధించిన అంశంలో కానీ దేవాలయ వ్యవస్థకు సంబంధించిన అంశంలో కానీ కొన్ని తీర్మానాలు విడుదల చేసినట్లయితే చాలా బాగుండేది. ముఖ్యంగా తిరుపతికి సంబంధించిన అంశాలు కొన్ని వందల అంశాలు ఈ రోజున ఉన్నాయి చర్చకి. వీటి పట్ల ఏ రకమైన స్పేస్ వాళ్ళు ఇవ్వకపోవటం వల్ల ఏమైందంటే ఏదో ఒక మనకి కార్యక్రమానికి ఇంత బలం మనకు ఉందని చెప్పడానికి సరిపోయేమే తప్ప కానీ దీని ముందుకు వెళ్ళటానికి తర్వాత మనం అంటే ఒక రకమైన ఒక భయం, సమాజంలో ఏదైనా జరిగితే ఇంతమంది ప్రశ్నించే వాళ్ళు ఉన్నారా అనే భయాన్ని ఎక్కువ కాలం కలగజేయలేకపోయాం. కారణం ఏంటంటే అన్ని కూడా జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో కూడా కమిటీలు ఏర్పాటు చేసి ఒక ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో మళ్ళీ వెనకబడిపోవడం అనేది ప్రధాన కారణం. ముఖ్యంగా ఇందాక మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటే 9వ శతాబ్దంలో సమావయ్య అన్న పల్లవరాణి అనేక దాన ధర్మాలు చేయడంలో భాగంగా స్వామికి భోగ శ్రీనివాస పెరుమాళ్ళు విగ్రహాన్ని స్వామికి సమర్పించడం, అనేక రకాల ఈ మన ప్రసాదాలని వినియోగం చేస్తూ ఆచంద్రార్థం కూడా తాను చెప్పిన విధంగా నిర్వహించాలని చెప్పి ఆవిడ శాసనం చేసిన తర్వాత మనకి రెండవ రాజేంద్ర చోళుడు కారణం 1190 ప్రాంతాల్లో సుమారుగా 1119 కామనేరాకి సంబంధించిన ప్రాంతంలో మనకి రాజేంద్ర చోళుడు నెంబర్ 1. ఆయన పీరియడ్ లో ఆయన ఈ దేవాలయ వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలన్నింటినీ కూడా ఘాటుగా ప్రశ్నించడమే కాకుండా అక్కడ ప్రత్యేకమైన అధికారులను ఏర్పాటు చేసి ఆడిట్ కూడా చేయించి ఏ రకంగా కూడా లోపాలు జరగకుండా, ముఖ్యంగా కోర్టులో ఎటువంటి అవకతవకలు జరగకుండా స్వామికి తగ్గట్టుగా అన్ని భోగాలన్నీ కూడా సక్రమంగా నెరవేర్చాలని, అలా చేయకపోతే కనుక వాళ్ళకి పూర్తిగా దాంట్లోంచి తొలగించడం. ఇంకొద్దు కొంతమంది వంశపారంపర్యంగా చేసే అక్కడ ఉన్న పరిచారకులు ఉంటారు, వాళ్ళకి అసలు ఆలయాన్ని దూరం చేసేయటం, అంతకు మించిన శిక్షలు ఆ రోజుల్లో లేవు. సో అందువల్ల ప్రతి వాళ్ళు భయభక్తులతో ఉండేవారు. కాబట్టి స్వామికి అపచారం చేయడానికి వెనకాడేవారు కాదు. అందుకని రాజాదిరాజులు అందరూ కూడా చేసిన దాన ధర్మాల్లో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ఒక రాజుగారు చేసిన దానాన్ని రెండో రాజుగారు తిరస్కరించేవారు కాదు, అనుబంధంగా కొన్ని కొత్త అగ్రహారాలు ఇచ్చేవారు. ఇస్తూ ఏమనేవారు, ఆచంద్రార్కం కూడా ఈ శాసనాన్ని అనుసరించి వ్యవహరించాలని చెప్పి స్పష్టంగా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏంటంటే ఎక్కువ ఆగమ శాస్త్ర పరంగా చూసినా, మనకి ధార్మిక పరంగా చూసినా ఎక్కడ ప్రసాదాలను అమ్ముకోమలేదు. మనకి 8వ శతాబ్దం 9వ శతాబ్దానికి వచ్చేప్పటికి అసలు మొట్టమొదట ఈ ప్రసాదాలు అంటూ ఏమి లేవు. కేవలం ఒక బియ్యాన్ని 18 సార్లు దంచి దాన్ని అన్నం కింద వండేసి దాన్ని కుంభం పోసేవారు, అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఆ తర్వాతగా వచ్చేప్పటికి ఏంటంటే రకరకాల ప్రసాదాలు వచ్చినాయి. అందులో తర్వాత 10వ శతాబ్దానికి వచ్చేప్పటికి ఏంటంటే రసం చేసి దాని మీద పోయటం మొదలు పెట్టారు. తర్వాత రకరకాల కూరలు చేయటం, తర్వాత జిలేబీ. 15వ శతాబ్దానికి వచ్చేప్పటికి ఇడ్లీ వచ్చింది. మనకి ఈ లడ్డు అనేది వచ్చేప్పటికి ఏంటంటే మనకి 19వ శతాబ్దంలో వచ్చిందే. ఇది అంతకుమించి ప్రాచీనంగా బెల్ల బూందీ ఉన్నాయి, కానీ లడ్డు అనేది ప్రత్యేకమైన పద్ధతిలో చేసి లేదు. దీనికి ఈ రకమైన ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే దీనికి ఒక రకమైన ఆకర్షణీయ పద్ధతిలో దీన్ని తయారు చేయటం, తర్వాత దీని ఒక బ్రాండ్ అంబాసిడర్ గా, ఇదే పెద్ద ఐకాన్ గా చూపించు, పెద్ద వాణిజ్యానికి మూల కేంద్రంగా చూపిస్తూ దీన్ని ప్రచారం చేయడం అనేది కొంత జరిగింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆ స్టాండర్డ్స్ ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది ఎలా ఉన్నా సరే ప్రసాదాలకు సంబంధించి అమ్మమని ఏ ఆగమ శాస్త్రంలో లేదు. ఇందాక స్వామివారు కూడా అన్నట్టు ప్రసాదం ఇంత పెట్టమని అన్నారే కానీ బుట్టలు తీసుకెళ్ళమని, ఇంకా చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటివన్నీ ఇప్పుడు ఈ రోజున ఇన్ని లక్షల లడ్డూలు సమాజంలో వెళ్ళిపోయినాయి, అందరికి వెళ్ళిపోయినాయి, అందరూ తిన్నారు, కొన్ని కోట్ల మంది తిన్నారు అంటున్నాం కదా. ఇందులో అనేక రకాల ఫంక్షన్స్ కి, పెళ్లిళ్ళ ఫంక్షన్స్ కి, తర్వాత అనేక రకాల ప్రైవేట్ ఫంక్షన్స్ కి విఐపీలు, పెద్ద విఐపీలు, అసలు ఆ విఐపీలు పేరు తలుచుకోవడానికి కూడా సామాన్యులకి అందుబాటులో లేని వాళ్ళందరికీ బుట్టలు ఉచితంగా పంపటం. అలాగే ఒక విఐపీ వచ్చాడు అనుకోండి, ఆయనకి ఎక్కడ లేనంత ప్రోటోకాల్స్ చేసి వెళ్ళేప్పుడు 10 బుట్టలు ఎక్కించి పంపిస్తారు. మామూలు కామన్ భక్తుడికి ఒక లడ్డు ఎక్స్ట్రా రావాలన్నా జరగదు. వాళ్ళకి బ్లాక్ లో కూడా అన్ని అక్కడ ఏడుస్తున్నారు. పెద్ద లడ్డు ఇస్తారు, ప్రత్యేకమైన పెద్ద లడ్డు ఇస్తారు. కిరణ్ కుమార్ గారు అంతే కదా, తిరుపతిలో ఏమైనా గెస్ట్లు వస్తే పెద్ద లడ్డు ఇచ్చి కారులో పెట్టి చక్కగా ఇంకా ఒక 10 లడ్లు చిన్న లడ్లు ఇచ్చి వడ ఇచ్చి, కానీ పేదలకు మాత్రం దొరకదు. అది చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఈ రకమైన ఎప్పుడైతే కమర్షియలైజేషన్ అయిపోయిందో మనం ఒకటే చెప్పదలుచుకున్నామండి. ఈ రోజున
ఆ యొక్క పవిత్రతను కాపాడాలంటే రెండు సజెషన్స్ నేను చెప్పి ముగిస్తా. గురుగారు. ఒకటి అంటే ఆలయ వ్యవస్థను అనే దాన్ని టూరిస్ట్ కేంద్రంగాను పిక్నిక్ స్పాట్ గాను వ్యవహరించే విధంగా లేకుండా పూర్తి ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండాలంటే ఈ అంగులు ఆకర్షణలు లేకుండా ఈ వ్యాపార స్థలాలు అనేది పూర్తిగా దూరం అవ్వాల్సింది ఒకటి. రెండోది ఏంటంటే ఈ ఆగమ మండలి ఇప్పుడు మీకు ట్రస్ట్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ బోర్డులో ఉన్న వాళ్ళందరూ రాజకీయ నాయకులే. సో ఈ రాజకీయ నాయకులు ఏంటంటే రాజకీయ నిరుద్యోగులు అందరినీ పోగు చేసి కూర్చోబెట్టడంతో ఒకళ్ళిద్దరికి తప్ప ఆ దేవాలయ వ్యవస్థలో ఎవరికి కూడా ఆలయ వ్యవస్థలో సంబంధించిన ఏ అంశం పట్ల కూడా అవగాహన లేదు. మేము ఏం చెప్పే సజెషన్ ఏంటంటే మీరు వేసే ఈ ట్రస్ట్ బోర్డులో ఇష్టం వచ్చిన వాళ్ళని ఎంతమందిని మీకు నచ్చిన వాళ్ళని మీకు భజన చేసే వాళ్ళని వేసుకున్నా మేము చెప్పిన వ్యక్తులు వీళ్ళు మాత్రం కంపల్సరీగా ఎక్స్-అఫీషియల్ సభ్యులుగా ప్రధానంగా తిరుపతికి వచ్చేప్పుడు పెద్ద చేయరు, చిన్న చేయరు. అలాగే ఆచార్య కృషి వ్యవస్థలకు సంబంధించిన 7 కుటుంబాల వాళ్ళు 7 ప్రతినిధులు, అలాగే ప్రధాన అర్చకులు వారు, అలాగే స్టేట్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ యొక్క డైరెక్టర్, సెంట్రల్ ఆర్కియాలజీ యొక్క డైరెక్టర్ జనరల్ యొక్క ప్రతినిధి వీళ్ళని కనుక పెట్టినట్లయితే అటు ఆధ్యాత్మికంగా, అక్కడ సామాజికంగా, భక్తిపరంగా, తర్వాత చట్టపరంగా, రాజ్యాంగపరంగా ఇవన్నీ కాకుండా ఏంటంటే రిచువల్స్ ని ఏది ఏ రకంగా చేయాలో ఆ రకంగా. ముఖ్యంగా ఇప్పుడు ఈ లడ్డూకి వచ్చేప్పటికంటే 2 రకాలు ఉన్నాయండి. ఒకటి దిట్టం ప్రకారం చేయాలి. దిట్టం అనేది ప్రత్యేకంగా సమయాచార పాలనలో ఏ రకంగా ఆలయాలను వ్యవహరించాలో స్పష్టంగా పుస్తకాలు చెబుతుంటే, దిట్టంలో ఏ కైంకర్యాలు ఎలా చేయాలో, ఏ ప్రసాదాలు ఎలా చేయాలో స్పష్టంగా పాళ్ళు ఉన్నాయి దాంట్లో. ఆ పాళ్ల ప్రకారం చేసి లోపల నివేదన చేసి ఆ నివేదనని బయట ఉన్న ప్రసాదంలో కలిపి ఇవ్వమన్నారు. ఇప్పుడు ఏంటంటే బయట ఉన్న ప్రసాదాలను యంత్రాలతో తయారు చేయడం, లేకపోతే కార్మికులతో తయారు చేయడం, ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారానో వాటి ద్వారానో ఆక్షన్ ద్వారానో కంపెనీలకి అద్దెకి ఇచ్చి స్వీట్ హోములాగా మార్చేశారు. ఇవన్నీ ఏంటంటే స్వీట్ల తయారీ కేంద్రం కింద మార్చేసి పూర్తిగా ఉన్న ఆధ్యాత్మిక పరమైన కోణాన్ని కనురూపు లేకుండా చేయటం వల్ల ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ యొక్క ధర్మకర్తల మండలిలో వీళ్ళందరినీ కూడా ఏర్పాటు చేసి, ఆ ధర్మకర్తల మండలే కాక ఇందాక స్వామివారు చెప్పినట్టు ధార్మిక మండలిని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి రాజకీయాలకు అతీతమైన వ్యక్తులందరూ కూడా దాంట్లో ఉంటేనే తప్ప ఈ రకంగా లేకపోతే ఎప్పటికీ పరిస్థితులు ఇలా కొనసాగుతాయి. దీన్ని మహోద్యమంగా ముందుకు తీసుకెళ్ళడానికి గ్రామాన మేము కూడా చెప్పే సజెషన్ ఏంటంటే వీళ్ళు వేసే కమిటీలు రాజకీయపరమైన కమిటీలు అయితే కాబట్టి మీలాంటి ఛానల్స్ ముందుకు వచ్చి ప్రతి అట్లీస్ట్ జిల్లా స్థాయిలో ఇలా ముఖాముఖి కార్యక్రమాలు పెట్టి ప్రజల్లో ఆసక్తి ఉన్న వాళ్ళ చేత ఒక కమిటీ మీరే ఫారం చేసేస్తే వీళ్ళందరూ కూడా మహోజ్వలంగా పెద్ద ఉద్యమానికి దారితీసే విధంగా తప్పకుండా. కిరణ్ కుమార్ గారు, అయ్యంగారు సార్ ఇందాకన్న మాటలో ఒకటి తీసుకుని మిమ్మల్ని అడుగుతున్నాను సార్. వాళ్ళకి భజన చేసే వాళ్ళకి ఏ కమిటీలో అయినా స్థానం ఇస్తే బాగుంటుందని. చివరికి అట్లా అయిపోయింది. అంటే రాజకీయ నాయకులకి భజనలు చేసే వాళ్ళకే ఆ కమిటీల్లో వస్తుంది, కానీ దేవుడికి భజన చేసే వాళ్ళకి ఇవ్వటం లేదు. కరెక్ట్, అదొక పాయింట్. నెక్స్ట్ ఇంకోటి సార్, ప్రభుత్వం అనుకుంటే ఎంతసేపు సార్? ఒక వారంలో ఈ దొంగల్ని ఎవరో బయట పెట్టలేదా కిరణ్ కుమార్ గారు? ప్రభుత్వం అనుకుంటే, అది ఏ ప్రభుత్వం అయినా సరే, ఒక్క వారంలో ఈ దొంగ నిజంగా కల్తీ నెయ్యికి సంబంధించి బయట పెట్టలేరా? కిరణ్ కుమార్ గారి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వారు చెప్పే ముందు ఒక పాయింట్ మర్చిపోయాను నేను, చెప్పి ముగిస్తాను నేను. ఇంకా గురుగారు ఏంటంటే ఇప్పుడు స్వామివారు చెప్పారు ఇందాక, ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే 300 రూపాయలకే నెయ్యి దొరకడం ఎంత హాస్యాస్పదం. అలాగే దేశీయ ఆవుల నుంచి కూడా మనకి నెయ్యి రావడం చాలా కష్టం అనేది స్వామివారు చెప్పిన దాంట్లో వాస్తవం కొంత ఉన్నా, ఈ రోజున మరి చూడండి నేషనల్ హైవేస్ మీద కొన్ని వేల దేశీయ ఆవుల్ని కబేళాలకు వెళ్ళిపోతున్నాయి. కొన్ని వేల ఆవులు రోజుకి కనీసం ఒక్కొక్క నేషనల్ హైవే మీద కనీసం 50 నుంచి 50 ట్రక్కులు, మినిమం 100 ట్రక్కులు మీకు కిరణ్ కుమార్ లాంటి వాళ్ళు అడ్డుకుంటున్నారు సార్, కానీ లాభం లేదు కదా. వాళ్ళు అడ్డుకుంటున్నారు, అయినా వాళ్ళకి రెస్పెక్ట్ లేదు. మేము చెప్పేది ఒకటే సార్, ఈ ఆవులన్నింటినీ కూడా నిజంగా ఖచ్చితమైన స్వచ్ఛమైన నిర్ణయంతో ఆవులన్నింటినీ కాపాడి తిరుపతి దేవస్థానానికి ఎన్ని ఆవులైనా పోషించే శక్తి ఉంది. వాళ్ళ ద్వారా డైరీ ఏర్పాటు చేసి ప్రైవేట్ గా అక్కడే డైరీ ద్వారా నెయ్యి సరఫరా చేస్తే చాలా మటుకు ఉపయోగం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.